రే 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 రే. అరే నువ్వేనారా? లేవు 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 లేవు. బ్రో కొంచెం ఇటు రావా? దెబ్బలు ఏమన్నా తాకినాయా అన్న? ఎట్లయింది? నీళ్ళు పోయినా గుద్దితే ఆడు పోయాడు, వన్ సైడ్ పడ్డాడు. అండ్ ఇంటికి బాధ బాగా ఎయిట్ సైడ్ పడ్డాడు. ఏం కాలేదు అన్న ఈయన ఫ్రెండ్ అన్నట్టుగా. అవును బ్రో. అన్న మీరిద్దరు పడ్డారు కదా, అదరికి ఎందుకు నెత్తికి తాకింది, మీకు ఎందుకు తగలలేదు? అది హెల్మెట్ పెట్టుకున్నాం కదా, అయితే ఆయన హెల్మెట్ ఆయన కూడా పెట్టుకుంది కదా హెల్మెట్. ఇద్దరం పెట్టుకున్నాం. ఆయన హెల్మెట్ ఫేక్ అయితే నాది కొంచెం ఐఎస్ఐ సర్టిఫికేట్ ది నేను పెట్టుకున్నా. నిన్న ఫేక్ హెల్మెట్ పెట్టుకున్నాను. ఒకసారి ఇద్దరు హెల్మెట్ అన్న ఇప్పుడు ఇది చూడు, దీని మీద ఐఎస్ఐ మార్క్ లేదు, మర్రా సిఎంఎల్ నంబర్ లేదు, ఐఎస్ఐ సింబల్ లేదు. ఐఎస్ఐ మార్క్ ఉంటేనే మనం ఏదైనా సరే ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఐఎస్ఐ మార్క్ లేదు కాబట్టి ఇది ఫేక్. ఇది అందుకనే నాకు బాగా దెబ్బలు తాకినాయి. ఇప్పుడు నా చూడు, ఇప్పుడు దీని మీద ఐఎస్ఐ మార్క్ ఉంది, కింద సిఎంఎల్ నంబర్ ఉంది, ఐఎస్ నంబర్ ఉంది. ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉంది కాబట్టి ఇది ఐఎస్ఐ సర్టిఫికేట్ది, మరి మంచిది, క్వాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి నాకు అంత దెబ్బలు తాకలేవు. అతన్ని ఫేక్ కాబట్టి అతనికి బాగా దెబ్బలు తాకినాయి. రీల్స్ వల్ల కొన్ని ఫేక్ చూపిస్తారు, కొన్ని రియల్ చూపిస్తారు కదా. ఇది మనం రియల్ అని ఎలా తెలుసుకోవాలి? ప్లే స్టోర్ రకో బిఎస్ కేర్ యాప్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకో. ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయ్యి ఇక్కడ ఐఎస్ఐ అనే సింబల్ కనిపిస్తుందా, ఇది ఓపెన్ చేసుకో. ఆ సిఎంఎల్ నెంబర్ ఎంటర్ చేయి. 000208 ఎంటర్ చేసినాక అయితే లోడింగ్ పడుతుంది. లోడింగ్ పడుతుంది వస్తుంది కదా. ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో, ఇది రియల్ అన్నట్టు, ఫేక్ అన్నట్టు. ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ రాకుండా అన్నోన్ అని వచ్చింది అనుకో, ఇది ఫేక్ అన్నట్టు. మల్టిపుల్ ఉంటాయి. ఇక్కడ గోల్డ్ ఉంటుందా, గోల్డ్ మీద హెచ్యుఐడి నంబర్ ఉంటుంది. ఎలక్ట్రికల్స్ మీద ఇక మనం ఆర్ నెంబర్ని వెరిఫై చేసుకోవచ్చు. ఆర్ నెంబర్ అంటే ఇప్పుడు మన ఛార్జర్ మీద ఉన్న ఆర్ నెంబర్ ఉంటుంది కదా, దీంట్లో ఎంటర్ చేసి ఇది రియల్ ఫేక్ అని మనం తెలుసుకోవచ్చు. అట్లా మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా పోయినప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉండాలా, సిఎంఎల్ నెంబర్ ఉండాలా, ఇది ఉండాలా. మనకి ఫేక్ అని అనిపిస్తే మనం బిఎస్ కేర్ యాప్లోకి పోయి ఈ సిఎంఎల్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇవన్నీ రియల్ ఫేక్ అని తెలుసుకోవాలి. ఇవన్నీ మనం జనరల్గా తెలుసుకోవాలా బ్రో. ఇవన్నీ తెలిస్తేనే మనకు ఎక్కడైనా సరే మనం మోసపోకుండా ఉంటాం.